ఏపీఎస్సీసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డీజీపీతో with the district collectors and with the SPs ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April will be the elections, 9th April will be the repoll if any, and on 10th there will be counting followed by declaration of results. So ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ అసిస్టెన్స్ అండ్ దే ఫర్ కోఆపరేషన్ సో దట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th Aprilకి క్యాంపెయినింగ్ విల్ నాట్ బీ పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai, so దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు these elections were stopped in between. అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ Form 10 హ్యాస్ బీన్ issued, inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinayi, ballot papers kuda issue ayinayi. So the decks were cleared, ante there was no reason why we could not go further. Atla if we are going to lose further time and COVID is also going to increase, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బీ డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th Januaryకి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything, there is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So
ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్, అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్, మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పాను, కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డెసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్, అండ్ 6 days కంపల్సరీలీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచిగా ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాను.